రెండోది అడుగుతా ఉన్నా, నిరుద్యోగ యువతకు ఉద్యోగం లేదా నెలకు 3,000 రూపాయలు, ఏడాదికి 36,000 రూపాయలు అన్నావు. సంవత్సరం అయిపోయింది, ఇది రెండో సంవత్సరం. ఇంతకుముందు తల్లికి వందనం కింద, ఇంతకుముందు ఆడబిడ్డ నిధి కింద ప్రతి మహిళకు నేరేడు సంవత్సరం 18,000 బాకీ, ఈ సంవత్సరం 18,000 బాకీ, 36,000 బాకీ ప్రతి మహిళకు ఆడబిడ్డ నిధి కింద. నిరుద్యోగ యువతకు యువగలం కింద నెలకు 3,000 రూపాయలు, ఏడాదికి 36,000 రూపాయలు చొప్పున ఇస్తానని చెప్పినావు. నేరేడు సంవత్సరం 36,000, ఈ సంవత్సరం మరో 36,000, 72,000 రూపాయలు ప్రతి యువకునికి ఇచ్చావా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. ఇది మోసం కాదా అని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు. ఇది నీ సూపర్ 6, సూపర్ 7లో హామీ కాదా అని అడుగుతా ఉన్నా. 50 ఏళ్లకే పెన్షన్ 48,000 అన్నావు. నేరేడు సంవత్సరం 48,000, ఈ సంవత్సరం మరో 48,000 ప్రతి మహిళకు. ఎగ్గొట్టిన మాట వాస్తవం కాదా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. ఇది మోసం కాదా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. పైపెచ్చు పెన్షన్ల సంఖ్య మేము అధికారంలోకి వచ్చే నాటికి, పైపెచ్చు పెన్షన్ల సంఖ్య మేము అధికారం నుంచి దిగిపోయే నాటికి, ఎన్నికలు జరిగే నాటికి మార్చిలో చూస్తే పెన్షన్లు 66,34,742 పెన్షన్లు మా హయాంలో ఎన్నికలు జరిగే నాటికి పెన్షన్ల సంఖ్య ఉంటే, ఇప్పుడు ఈ సెప్టెంబర్లో మీరు ఇచ్చిన పెన్షన్లు 61,92,867. అంటే దాదాపుగా 5 లక్షల మందికి మీరు కోత ఉన్న పెన్షన్లు పీకిన మాట వాస్తవం అవునా కాదా చంద్రబాబు? ఇది మోసం కాదా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాం. రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళాలన్నా మహిళలకు ఉచితంగా బస్సు అన్నావు. రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళాలన్నా మహిళలకు ఉచితంగా బస్సు అన్నావు. పుట్టింటికి పోవాలన్నా బస్సులో పోవచ్చు, పెళ్లికైనా బస్సులో పోయి రావచ్చు, టూరిజంకైనా బస్సులో పోయి రావచ్చు, గుడికైనా బస్సులో పోయి రావచ్చు. రాష్ట్రంలో ఏ మూలకైనా కానీ బస్సులో పోయి రావచ్చు ఉచితంగా. ఎవరైనా ఆపితే ఏమన్నాడు చంద్రన్న చెప్పాడని చెప్పి, చంద్రన్న ఇచ్చిన హక్కు అని చెప్పు. మరి ఇది మోసం కాదా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. ఇది అబద్ధం కాదా చంద్రబాబు అని చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నా. ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ అన్నావు. ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ అన్నావు. నేరేడు సంవత్సరం ఎన్ని గ్యాస్ సిలిండర్లు ఇచ్చినావు ఫ్రీగా అని చెప్పి అడుగుతా ఉన్నా. 1, 2 ఎగ్గొట్టావు. ఈ సంవత్సరం ఇంతవరకు 3లో 1లే. అంటే మొత్తం 6 గ్యాస్ సిలిండర్లకు నేరేడు సంవత్సరం 3, ఈ సంవత్సరం 3, 6 గ్యాస్ సిలిండర్లకు 1 గ్యాస్ సిలిండర్ ఇచ్చినాం. ఇది మోసం కాదా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. పిఎం కిసాన్ కింద ఇచ్చేది కాకుండా రైతులకు పెట్టుబడి సహాయం కింద అన్నదాత సుఖీభవ పేరుతో 20,000 అన్నావు. నేరేడు సంవత్సరం 20,000, ఈ సంవత్సరం 20,000, 40,000కు గాను నువ్వు ఇచ్చింది కేవలం 5,000 రూపాయలు. మరి ఇది మోసం కాదా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 చొప్పున, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 చొప్పున ఇస్తానన్నావు. తీరా వచ్చేసరికి 30 లక్షల మంది పిల్లలకు ఎగ్గొట్టావు. 15,000 కాస్త కొందరికి 8,000, కొందరికి 9,000, మరికొందరికి 13,000 ఇచ్చిన మాట
వాస్తవం కాదా బాబు చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. ఇది మోసం కాదా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు ఒకవైపున తాను చెప్పినేటివన్నీ కూడా చెయ్యకపోగా, మరోవైపున రాష్ట్ర ప్రజలందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు రాక మునుపు వరకు కూడా రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా అందుతా ఉన్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్న పథకాలన్నీ కూడా రద్దు చేయడం మోసం కాదా బాబు అని అడుగుతా ఉన్నా. అప్పటిదాకా చంద్రబాబు నాయుడు గారు రాక ముందు వరకు ప్రజలకు అందుతా ఉన్న, అక్క చెల్లెమ్మలకు అందుతా ఉన్న చేయూత పథకం రద్దయిపోయింది, ఆసరా పథకం రద్దయిపోయింది, సున్నా వడ్డీ పథకం రద్దయిపోయింది, కాపు నేస్తం పథకం రద్దయిపోయింది, ఈబీసీ నేస్తం పథకం రద్దయిపోయింది, నేతన్న నేస్తం పథకం రద్దయిపోయింది, వాహన మిత్ర పథకం రద్దయిపోయింది, జగనన్న తోడు రద్దయిపోయింది, జగనన్న చేదోడు పథకం రద్దయిపోయింది, రైతు భరోసా పథకం రద్దయిపోయింది, ఉచిత పంటల బీమా పథకం రద్దయిపోయింది, పిల్లలకిచ్చే విద్యా దీవెన పథకం రద్దయిపోయింది, పిల్లలకిచ్చే వసతి దీవెన పథకం రద్దయిపోయింది, 9వ తరగతి పిల్లలకు చేతిలో పెట్టే ట్యాబులు రద్దయిపోయినాయి, ఆరోగ్యశ్రీ పథకం రద్దయిపోయింది, ఆరోగ్య ఆసరా రద్దయిపోయింది. ఇలాంటి పథకాలు ఇంకా ఎన్నో రద్దు చేసావు చంద్రబాబు. నేను అడుగుతా ఉన్నా, ఇవన్నీ మోసాలు కాదా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. చంద్రబాబు చేసిన మోసాలతో, చంద్రబాబు చెప్పిన అబద్ధాలతో, చంద్రబాబు పొడిచిన వెన్నుపోట్లతో ప్రజల జీవితాలు తగలబడుతుంటే, రోమన్ చక్రవర్తి నీరో ఫిడేల్ వాయించినట్టుగా ఈరోజు ప్రజల జీవితాలు తగలబడతా ఉంటే చంద్రబాబు నాయుడు సూపర్ 6, సూపర్ 7 పేరిట బలవంతపు సంబరాలు చేయిస్తా ఉన్నాడు. ఇది రాష్ట్రంలో పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారికి ఒకటి చెప్తా ఉన్నా. అయ్యా చంద్రబాబు, పదహైదు నెలలు అయిపోయింది నువ్వు అధికారంలోకి వచ్చి. ఈ 15 నెలల్లో నువ్వు చేసిన అప్పు దాదాపుగా 2 లక్షల కోట్లు. ఎవరి జోబీలోకి డబ్బులు పోతా ఉన్నాయని అడుగుతా ఉన్నా. రాష్ట్ర చరిత్రలో ఇదొక కని విని ఎరగని అధ్యయనం. ఒక్కసారి ఈ షీట్ చూస్తే రాష్ట్రం పుట్టినప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి వరకు చేసిన రాష్ట్ర అప్పుల పరిస్థితి ఏమిటి అని చెప్పి ఈ స్లైడ్లో కనిపిస్తుంది. రాష్ట్రం బైఫర్కేట్ అయిన రోజున రాష్ట్రానికి సంబంధించిన టోటల్ అప్పులు, గ్యారెంటీడు, నాన్ గ్యారెంటీడు అప్పులు మొత్తం అన్నీ కలిపి 1,40,717 కోట్లుంటే, ఆ అప్పులు కాస్త చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికి